శ్రీనివాస్ చౌదరి గారు శ్రీనివాస్ రెడ్డి గారు కమింగ్ టు యూ. అధికార పార్టీలో ఉన్నారు, 5 ఏళ్ల పాలన ఇంకో 2 నెలల్లో ముగియనుంది. మొత్తానికి 58 నెలల పాలన అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈ 58 నెలల పాలనలో చేసినటువంటి అభివృద్ధి గురించి ఎక్కడ చెప్పకపోవడం, ఎక్కువగా చెప్పకపోవడం, సంక్షేమం గురించి ప్రతిసారి చెప్పడం, అలాగే గతంలో సిపిఎస్ గురించి కానివ్వండి, లేదా మద్యపాన నిషేధం కానివ్వండి, లేదా ఇంకొకటి కానివ్వండి, అనేక హామీలు బహిరంగ సభలు ర్యాలీలలో ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు అటువంటి ఏం లేదు, చాలా స్టాండర్డ్గా చాలా స్ట్రక్చర్డ్గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి కారణం ఏంటి? ప్రభుత్వంలో ఉండడం వల్ల? సునీల్ గారు, ముందుగా మీకు, అదేవిధంగా మన ప్రైమ్ 9 ఛానల్ వారికి, వివేక్ గారికి, పుల్లారావు గారికి, రాబోయేటటువంటి శ్రీనివాస్ చౌదరి గారికి కూడా గుడ్ మార్నింగ్. ఇక్కడ అధికారమే పరమావధిగా వాగ్దానాలు చేయటం, అందలం ఎక్కిన తర్వాత వాళ్ళని మర్చిపోవటం, అధికారం కోసం ఎంతకైనా తెగించటం, అరచేతిలో వైకుంఠాన్ని చూపించటం అలవాటైన వ్యక్తులు కొందరుంటారు. అధికారం వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయని వాళ్ళు ఇచ్చినటువంటి హామీలని కూడా వెబ్సైట్ నుంచి చాప చుట్టేసి పక్కన పడేసేవాళ్ళు కొందరు ఉన్నారు. అటువంటి వాళ్ళ గురించి ప్రజలకు గుర్తు చేయటం, అర్థమయ్యేలాగా చేయటం కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఇచ్చినటువంటి హామీ పత్రాలను 2014లో వాళ్ళు ఏమి హామీ ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా పొత్తేం కాదు, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన అనేది 2014లో చూసినటువంటి పాత సీసానే. ఆ పాత సీసాలో మళ్ళీ మేము కొత్తగా చేరామని చెప్పి దూరారు ఆ ముగ్గురు. దానివల్ల కొత్తగా వాళ్ళు పొడిచేదేమి లేదు. వాళ్ళు ఏం చేశారో 2014 నుంచి 19 వరకు ప్రజలందరూ చూసి ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా కేటగారికల్ గా ప్రజలకి గుర్తు చేస్తా ఉన్నారు. ఎందుకంటే నిన్న మీరు ఒక మాట అన్నారు, ఏంటంటే దాన్ని సునీల్ గారు మీరు అలా అనకుండా ఉండాల్సింది. ఎందుకంటే అభివృద్ధి ప్రస్తావన ఎక్కడా చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పండి. చాలా ఎక్కువగా చేస్తున్నారు అభివృద్ధి ప్రస్తావన. చేశాం కాబట్టి చేస్తున్నారు. నిన్న మా పిడుగురాళ్ళలో జరిగినటువంటి అతిపెద్ద బహిరంగ సభలో చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ఏమిచ్చారు, నేనేమిచ్చాను, చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ల కాలంలో ఇచ్చినటువంటి ఉద్యోగాల సంఖ్య ఏంటి, నా ఉద్యోగాల సంఖ్య ఏంటి. ఒకే రోజు నేను 1,35,000 ఉద్యోగాలు ఇచ్చి ఉన్నాను. అది కాకుండా మెడికల్ విభాగంలో 60,000 ఉద్యోగాలు ఇచ్చి ఉన్నాను. అది కాకుండా ఈ రోజుకి 2,06,000 రూపాయల 2,06,000 శాశ్వత ఉద్యోగాలు నేను ఇచ్చి ఉన్నాను. నీవు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావో చెప్పుకోగలిగేటటువంటి స్థాయి నీకు ఉన్నదా చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రశ్నించాడు. అదేవిధంగా అభివృద్ధి అంటా ఉన్నారు. నీవు భోగాపురం ఎయిర్పోర్ట్ ని శంకుస్థాపనకు పరిమితం చేశావు. నేను ఎంత శరవేగంగా పనులు చేపిస్తున్నానో, శంషాబాద్ ను కట్టినటువంటి ఆ జిఎంఆర్ని తీసుకొచ్చి నిధులు ఇచ్చి నీలాగా శంకుస్థాపన వేసి కాలక్షేపం కబుర్లు నేను చేయలేదు. నువ్వు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకో, శంషాబాద్ ఎలా జరుగుతుందో చెక్ చేసుకో. మరి బందర్ ఎయిర్పోర్ట్ ఉంది, బందర్ పోర్ట్ ని ఏం చేశారు, మీరేం చేశారు? నేను కూడా బేసిక్ గా కృష్ణా జిల్లా, అమ్మమ్మ గారు ఊరు కృష్ణా జిల్లా, నాన్నగారు ఊరు గుంటూరు జిల్లా. చిన్నప్పటి నుంచి కళ బందర్ పోర్ట్ అని. ఈ రోజు లంగరేయడానికి సిద్ధంగా ఉంది. 100 కోట్లు కేటాయించి అక్కడ ఎండీని పెట్టి బ్రహ్మాండంగా పనులు జరుగుతా ఉంది. అభివృద్ధి లేకపోవటం ఏంటండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? అభివృద్ధి లేకపోవటం ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? జిఎస్డిపిలో ఎక్కడో 22వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ రోజున మేము చెప్పుకునేటటువంటి మాటలు పక్కన పెడితే నిన్న కేటగారికల్ గా వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్బీఐ వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 9వ స్థానానికి వచ్చాం.
అదేవిధంగా వ్యవసాయంలో మైనస్ వృద్ధి రేట్ అక్కడ చూపిస్తే 28వ స్థానంలో ఉంటే ఈ రోజున 8వ స్థానానికి వచ్చి కనపడతా ఉంది. ఎక్కడ అభివృద్ధి లేదు. ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి ప్రతిపక్షాలకు లేదంటారా ఈరోజు? ప్రతిపక్షాలకు లేదు. ఎందుకంటే ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ సునీల్ గారు, మా గురించి మేము ప్రచారం చేసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా మా గురించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చక్కగా ప్రచారం చేసి పెడతా ఉన్నారు. పిడుగురాళ్లలో 100 ఎకరాల పైగా మేము బ్రహ్మాండం వంటి బహిరంగ సభ భారీ స్థాయిలో పెట్టుకుంటే వాళ్ళు తణుకులో ఒక ఇరుకు కూడల్లో ఒక సభ పెట్టుకొని ఆ సభలో వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారేమో అమ్మఒడికి ప్రచారం చేసి పెట్టారు. ఆయన అమ్మఒడి ఒకళ్ళకి ఇస్తానన్నాడు. నేను 2 పుట్టినా ఇస్తాను, 3 పుట్టినా ఇస్తాను, 4 పుడితే 60,000 ఇస్తాను, 5,000 మంది పుడితే 75,000 ఇస్తాడంట. అంటే ఇచ్చేది కాదు, చచ్చేది కాదని అబద్ధాలు చెప్పటంలో నేను పేటెంట్ అనేది చంద్రబాబు నాయుడు మీకు వీడియో కూడా పంపిస్తా. 5,000 మందిని కనండి, 75,000 ఇస్తా. 5 మంది 5,000 ఇంటూ 75,000 అంటే 15 రూపాయలు ఇస్తా అంటే నిజాలను ఒప్పుకుంటాడండి. ఓకే, చంద్రబాబు నాయుడు చేసేదేమి లేదని నిజాలను ఆయన ఒప్పుకుంటాడు. పవన్ కళ్యాణ్ పక్కనే ఉన్నాడు సార్, ఒక నవ్వుతూ అతను వంతపాడుతూ హైదరాబాద్ ని ఎలా డెవలప్ చేశారో చూశారుగా చంద్రబాబు నాయుడు గారు అని హైదరాబాద్ ని అది చంద్రబాబు నాయుడు గారిని ఆకాశానికి ఎత్తుతూ ఉత్థానంని 24 గంటల్లో పరిష్కరించినటువంటి అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు నాయుడు. ఎంత పచ్చి అబద్ధం అండి. నవ్వుకుంటున్నారు జనం. ఉద్దానంని ఎవరు చేశారండి? ఎవరు వచ్చి అక్కడ ప్రాజెక్ట్ కట్టారు? ఎవరు వచ్చి హాస్పిటల్ కట్టారు? ఎవరు శంకుస్థాపన వేశారు? ఎవరు ప్రారంభించారు? మరి ఉద్దానం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కదా అని చెప్పేసి ప్రజలకి ఉద్దానం గురించి పబ్లిసిటీ చేసి పెట్టాడు పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా అమ్మఒడి గురించి ప్రచారం చేసి పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. వాలంటీర్లని నిన్నటిదాకా వాలంటీర్లు ఏమన్నారు? గోతాలు మోసేవాళ్ళు, మగవాళ్ళు ఇంట్లో లేనప్పుడు తలుపులు కొట్టేవాళ్ళు, మరి ఉమెన్ ట్రాఫికింగ్ పాల్గొంటున్నారు అని చెప్పినటువంటి వీళ్ళు మేము అధికారంలోకి వస్తే 10,000 ఇస్తాం, రైట్, 5,000 కాదు 10,000 ఇస్తాం అంటే వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉందని మాకు పబ్లిసిటీ చేసి పెడుతుంటే ఇంకా మేము అదనంగా పబ్లిసిటీ చేసుకోవాల్సిన వాళ్ళు చట్టబద్ధత కూడా కల్పిస్తానన్నారు.